ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు కూటమి పాలన కొనసాగుతున్నా మరోవైపు లోపల సంఘర్షణ గురించి చర్చలైతే మళ్లీ మొదలయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పడిన ఈ కూటమి 164 స్థానాల్లో అధికారంలోకి వచ్చినా ఐక్యతపై ప్రశ్నలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సుపరిపాలనకి తొలి అడుగు ప్రోగ్రాంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొనడం, ఇతర పార్టీలకి దూరంగా ఉండడం గ్యాప్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇదే సందర్భంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ తమ పార్టీకి తగిన షేర్ ఇవ్వాలని కోరడం కూటమిలో ఒక అసంతృప్తిని బహిరంగం చేసింది. అలాగే సూపర్ 6 ప్రోగ్రాం క్రెడిట్ టీడీపీకి మాత్రమే వెళ్తుంది అన్న భావన మిత్రపక్షాల మధ్య వ్యత్యాసాన్ని కూడా బయటపెట్టింది. ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. కూటమిని ఒక పిడికిలిగా చెప్పిన ఆయన ఏ వేలు లేకపోతే అది పనిచేయదన్నారు. అంటే కూటమిలో ప్రతి పార్టీ సమానంగా ఉండాలని పరోక్షంగా సూచించారు. చివరిగా చంద్రబాబు అరెస్టు టైంలో కూడా జనసేన నేతలు స్పందించగా తానే వారిని సర్ది చెప్పానని పవన్ చెప్పిన విషయం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఆయన్ని ఫుల్ సపోర్ట్ ఎందుకు చేశానో ఇప్పటికీ వివరిస్తున్న పవన్ మాటలు కూటమి భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయనే అంచనా అయితే వ్యక్తమవుతోంది.